ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ విడుదల ఎంపీ అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ అభ్యర్థులు వీరేనా? ఇక ఖమ్మం నామ నాగేశ్వరరావు, ఇక చెవెల నుండి గడ్డం రజనీత్ రెడ్డి, హైదరాబాద్ నుంచి భీమారావు బసంతరావు పాటిల్, అదేవిధంగా కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, మల్కాజిగిరి నుంచి సిహెచ్ భద్రారెడ్డి, సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్, నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి లేదా తిర చిన్నప్పరెడ్డి, భువనగిరి నుంచి పైల శేఖర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి లేదా బాలరాజు యాదవ్, గుత్తా అమిత్ రెడ్డి, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ లేదా బాల్కా సుమన్, మెదక్ నుంచి వంటేరు ప్రతాపరెడ్డి లేదా చిరుమల్ల మదన్ రెడ్డి, వరంగల్ నుంచి కడియం కావ్య లేదా ఆరూరి రమేష్, ఎర్రోల్ల శ్రీనివాస్ లేదా పస్నూరి దయాకర్ రావు, మహబూబాద్ నుంచి సీతారాం నాయకు లేదా రెడ్డి నాయకు, మాలోతు కవిత, మహబూబ్నగర్ నుంచి చెర్లకోల లక్ష్మారెడ్డి లేదా వి శ్రీనివాస్ గౌడ్, ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి శ్రీరాములు అంటే పోతుగంటి రాములు. సరి ఇక మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ సంబంధించి ఎవరెవరు ఏ స్థానం నుంచి అనేది పేర్లు అయితే వచ్చేసాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఒక అభ్యర్థిని ప్రకటించి అందరికంటే ముందుగా ఉంది. ఇక ఆల్రెడీ తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయం హీట్ అయి మొదలైంది. బీజేపీ ఇప్పటికే సంకల్ప యాత్రతో మరి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఎంపీ స్థానాలకు సంబంధించి కొన్నిటిని క్లియరెన్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ పేర్లు అయితే ఒకటి రెండు మరి పేర్లు నోటిఫికేషన్ వచ్చేటానికి మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ పేర్లు అయితే ఇవే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా. చూడాలి మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.